కొన్ని రోగాల చికిత్సకు ఎన్టీఆర్ వైద్య సేవ వర్తించదు అంటున్నారా? అయితే అప్పు చేసైనా ఆపరేషన్ చేయించాలా? వెంటనే మీ ఎమ్మెల్యే ద్వారా దరఖాస్తు చేసుకుంటే ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా ఆర్థిక సాయం వస్తుందని మీకు తెలుసా? ఈ స్టోరీలో వివరాలు తెలుసుకుందాం. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకానికి శ్రీకారం చుట్టడం తెలిసిందే. దీంతో కనీసం కార్పొరేట్ ఆసుపత్రి వైపు కన్నెత్తి చూడలేని ఎందరో నిరుపేదలకు ఉచిత శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఈ పథకం కూటమి సర్కార్ హయాంలో ఎన్టీఆర్ వైద్య సేవగా అమలవుతుంది. ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో 2,000కు పైగా రోగాలకు ఉచిత చికిత్స చేస్తున్నారు. కొన్ని రోగాలకు ఎన్టీఆర్ వైద్య సేవ వర్తించకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారి కోసమే సీఎం సహాయ నిధి పథకం సంజీవనిగా ఆదుకుంటుందనే చెప్పాలి. రోగి ఆధార్ కార్డ్, ఫోటో, బ్యాంక్ అకౌంట్, రైస్ కార్డ్, ఆసుపత్రి ఎన్ఓసీ లెటర్, మెడికల్ బిల్లులు, డిశ్చార్జ్ వంటి పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే ఆఫీసులో ఇచ్చే దరఖాస్తుతో వీటిని జత చేసి అందజేయాల్సి ఉంటుంది. కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో పరిమితికి మించి బిల్లులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముందుగా తన కార్యాలయంలో సమాచారమిస్తే బిల్లు తగ్గించే ఏర్పాటు చేస్తామని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రజలకు అభయమిచ్చారు. ఇటీవల తన కార్యాలయంలో జరిగే సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రోగులు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స సమయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యే కార్యాలయాల్లో స్వీకరించిన దరఖాస్తులను అమరావతిలోని ముఖ్యమంత్రి కార్యాలయంకి పంపుతారు. అక్కడి అధికారులు వివరాలు పరిశీలించి ఎమ్మెల్యే కార్యాలయాలకు చెక్కులు పంపుతారు. అనంతరం లబ్ధిదారులకు ఎమ్మెల్యే కార్యాలయంలో చెక్కులు అందజేస్తారు. రోగి చికిత్సకు అయిన మొత్తంలో కొంత భాగం మాత్రమే రియంబర్స్మెంట్ చేస్తారు. చాలా మందికి సీఎంఆర్ఎఫ్ మీద తగినంత అవగాహన లేకపోవడంతో నష్టపోతున్నారనే చెప్పాలి. కూటమి పార్టీ నేతలు, సచివాలయాల ఆరోగ్య సిబ్బంది ఈ పథకం గురించి విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను గొప్పతోట నుంచి వచ్చాను. మరి నాకు 1,20,000 అయింది. సీఎం గారి కోసం కలిసి తీసుకున్నాను. వంశీకృష్ణ గారి దగ్గరికి వచ్చాను. ఎమ్మెల్యే చేతులు గారి చెక్ తీసుకుని లేడీస్ ప్రాబ్లం, గర్భసంచు, మళ్ళీ రాళ్ళు కూడా ఉన్నాయి. ఆ 2 కూడా తీయించు. నాకు మామూలు బయట అన్ని కలిపి 1,20,000 అయింది. మేము ఇంత 80,000కి ఎంతకో పెట్టారు. నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది సార్ అపోలో హాస్పిటల్లో. నాకు 5 lakhs చేంజ్ అయితే షాదిక్ గారిని మీట్ అయ్యాను సార్. నేను కార్పొరేటర్. ఆయన ఏం చేశారంటే నాకు ఈయన మీట్ అవ్వమని రిఫర్ చేశారు సార్. ఈయన మీట్ అయిన తర్వాత డాక్యుమెంట్స్ అన్ని, బిల్స్ అన్ని ప్రొడ్యూస్ చేసి ఇక్కడ పెట్టమన్నారు సార్. పెట్టిన తర్వాత నేను మార్చిలో అప్లై చేశాను. నాకు ఇప్పుడు చెక్ శాంక్షన్ అయింది సార్. ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారు సార్ నాకు నా తరపుని చాలా మట్టుగా నాకు చాలా సాయం చేశారు సార్. ఎందుకంటే నాకు రికమెండ్ చేశారు సార్ విజయవాడ.